కాన్ఫిడెన్షియల్ మీద కాన్ఫిడెన్షియల్ విపరీతం, అసలు ఎవరికి తెలియకూడదు, రెండో కంటోడికి తెలియకూడదు. నువ్వు నేను మాట్లాడుకున్నాం అంతే. ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. జనాలకి, మీడియాకి అసలు తెలియకూడదు, అండ్ ఇంటర్నేషనల్ మీడియాకి అసలు తెలియకూడదు. పాకిస్తాన్ ఆర్మీ పాలకులు ప్రస్తుతం ఎంచుకున్న విధానం ఇది. అయితే ఒక సీక్రెట్ డాక్యుమెంటు వాళ్ళే మెన్షన్ చేశారండి, ఇది నేను చెప్పట్లేదు, ఇక్కడ చూడొచ్చు కూడా మీరు కావాలంటే. సీక్రెట్ అనే మాట వాడారు, ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది సీక్రెట్ అని. వాళ్ళు సీక్రెట్ అనుకొని ప్రపంచం మొత్తానికి పంచిన డాక్యుమెంట్లో ఏముందంటే, గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ సెక్రటేరియట్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన కౌన్సిల్ తాలూకు సెక్రటేరియట్ ఎక్కడుందంటే కోసర్ బ్లాక్, పాకిస్తాన్ సెక్రటేరియట్లో, పాకిస్తాన్ సెక్రటరీలో 3rd ఫ్లోర్లో ఉంది, 5th ఫ్లోర్లో ఉందట. సబ్జెక్ట్ టైం మాట్లాడుకున్నారు, ఇది 28వ తారీఖు డేట్ తోటి సబ్జెక్ట్ టైం మాట్లాడుకున్నారు. దీనికి మళ్ళీ సీరియల్ నెంబర్ కూడా ఇచ్చారండి. డెసిషన్ ఆఫ్ ది 52nd మీటింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ CCI. ది 52nd మీటింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ వాజ్ హెల్డ్ ఆన్ 28th April 2025 ఇన్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇస్లామాబాద్. కాంట్రాస్ట్ ఇక్కడే తెలిసిపోతుంది కదా. ఇంతకుముందే ఆయన హాస్పిటల్లో చేర్చేసాం 27వ తారీఖు అని చెప్పి 28వ తారీఖు ఆయన హెమరాయిడ్స్తో బాధపడుతూ హాస్పిటల్లో బాధపడుతుంటే ఆ బాధ చూడలేక ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించామని చెప్పేసి ఇంతకుముందే ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్. ఇదేమో సీక్రెట్ డాక్యుమెంట్. ప్రైమ్ మినిస్టర్ కొంపలో ఆయన లేకుండా మీటింగ్ ఏంటి? ఫస్ట్ ఎవరు ఆయన తరఫున మాట్లాడేవాళ్ళు ఎవరు? సరే, ఇలాంటి చొప్పదంటే సందేహాలు చాలా వస్తాయి మనకి, కానీ మనం ఇది చదివి వాళ్ళ ఆంతర్యం తెలుసుకుందాం. ఫస్ట్, ఏ కాపీ ఆఫ్ ది డెసిషన్ ఆఫ్ ది మీటింగ్ ఇన్ కేస్ నెంబర్ CCI 6/1/2025 dated 28th April 2025 duly approved by the Prime Minister / Chairman CCI is circulated herewith in terms of rules of procedure of the CCI 2010 for necessary action. ఇది ఎవరు ఇచ్చారా అంటే ప్రైమ్ మినిస్టర్, అంటే ఈయనే CCI చైర్మన్ కూడా ఈయనే. వారు అనుమతించిన మేరకు కాపీని ఇక్కడ జత చేస్తున్నాం. ఒమర్ రసూల్ గారు సెక్రటరీ CCI. దీనికి CCI మళ్ళీ ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉందండి, ఎవరికైనా డౌట్ ఉంటే దానికి కూడా చేసుకోవచ్చు, కనుక్కొని నిజంగానే ఒమర్ రసూల్ ఇచ్చారా లేదా కనుక్కోవచ్చు. ఎవరికి ఇచ్చారు ఆయన? మెంబర్స్ ఫెడరల్, మెంబర్స్ ప్రావిన్సెస్. రెండు వింగ్స్ ఉన్నాయి. ఫెడరల్ వింగ్లో 3 మెంబర్స్ ఉంటారు, ప్రావిన్సెస్ ఒక చోటుకు మెంబర్స్ 4 ఉంటారు. ఫెడరల్ చూస్తే మొహమ్మద్ ఇషాక్ దర్, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్. ఈయన ఇటీవల అవాకులు చెవాకులు పేలాడు. ఏమని? వాళ్ళందరూ టెర్రరిస్టులు ఎందుకు అవుతారు? స్వాతంత్ర సమరయోధులు. ఇదొక స్పెషల్ క్యారెక్టర్. ఇక రెండో స్పెషల్ క్యారెక్టర్ ఉంది, ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్, మినిస్టర్ ఫర్ డిఫెన్స్. ఈ దరిద్రం మేము 30 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నాం కదా, వాళ్ళు కొత్త ఏంటని ప్రపంచంలో. ఆయన రాత్రి 8 తర్వాత మరి ఏ ఇన్ఫ్లుయెన్స్లో మాట్లాడో నిజం చెప్పేశాడు. మేము USకి UKకి ఉగ్రవాదులను సరఫరా చేస్తాం, తయారు చేస్తాం, సరఫరా చేస్తాం, అది 1-to-1 బేసిస్ మీద మా వ్యాపారాలు ఉంటాయి అనేది. సో మూడో ఆయన ఇంజనీర్ అమీర్ ముఖామ్, మినిస్టర్ ఫర్ స్టేట్స్ అండ్ ఫ్రాంటియర్ రీజియన్స్, బ్రాకెట్లో సాఫ్రాన్ అని పెట్టారు, మరి అది దానికి ఏం సంకేతం? సరే, ఈయనకి నెక్స్ట్ మెంబర్స్ ప్రావిన్సెస్ అంటే పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలూచిస్తాన్. 4 ప్రావిన్సెస్ ఉన్నాయండి. 4 ప్రావిన్సెస్కి చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళందరికీ సర్క్యులేట్ చేశారు. కాపీ ఫర్ ఇన్ఫర్మేషన్ టు సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ సెక్రటేరియట్. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో నాకు కూడా తెలియాలి కదా అని ప్రెసిడెంట్ ఏమన్నా అనుకుంటాడేమో అనుకొని ఆయన్ని బాధ పెట్టడం దేనికని ఆయనకు కూడా వాళ్ళ సెక్రటరీకి ఒక కాపీ పెట్టారు. ఆ సెక్రటరీ వెళ్ళి ఆయన చదివి వినిపించాలి. ఇంకా అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. తప్పదు, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ హెమరాయిడ్స్ తోటి బాధపడుతూ ఆయన మిలిటరీ హాస్పిటల్లో ఉన్నాడు కదా, అందుకని అని ఒమర్ రసూల్ గారు చెప్తూ కింద ఇంకో ఫోన్ నెంబర్తో పాటు ఫ్యాక్స్ నెంబర్ కూడా ఇచ్చారు. ఏమైనా డౌట్ ఉంటే మనం ఈ నెంబర్కి ఫ్యాక్స్ చేస్తే ఆయన అక్కడి నుంచి మనకి దానికి సంబంధించిన సీక్రెట్గానే మనకి మళ్ళీ ఫ్యాక్స్లో రిప్లై ఇస్తారు. సీక్రెట్ అని అన్నారు కదా. సరే, ఇంతకీ డెసిషన్స్ ఏం తీసుకున్నారు? కేస్ నెంబర్ CCI 6/1/2025 dated 28th April 2025. కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ కెనాల్స్, కొత్త కెనాల్స్ నిర్మాణం, కొత్త కాలువల తవ్వకం, నిర్మాణం లేదు. రిఫరెన్స్ ప్రైమ్ మినిస్టర్స్ పబ్లిక్ స్టేట్మెంట్ డేటెడ్ 25th April 2025. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ గారు 25th April నాడు ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ డైరెక్షన్ ఫర్ కన్వీనింగ్ ద మీటింగ్ ఆఫ్ CCI, ఆ రోజే డైరెక్ట్ చేశారట. CCI మీటింగ్ పెట్టామండి యాజ్ పర్ రూల్ 5(1) ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ CCI రూల్స్ ప్రకారం దాన్ని మనం పెట్టాలి అని చెప్పేసి, కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ రూల్స్ ప్రకారం. డెసిషన్స్ ఏం తీసుకున్నారనేది అందులో, ది కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ ఎండార్సెస్ ద పాలసీ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్ యాజ్ గివెన్ బిలో. మరి 4 ప్రావిన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫెడరల్ గవర్నమెంట్ ఒక్కొక్క దానికి ఒక్కో తరహా కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉంటాయి, లేదా ఆ ప్రాంతానికి తగ్గ కొన్ని ఇంపార్టెన్సెస్ ఉంటాయి, ప్రాముఖ్యాలు ఉంటాయి.
చీఫ్ మినిస్టర్ అదే పంజాబ్, సింధ్, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలూచిస్తాన్, ఈ ప్రావిన్సెస్కి సంబంధించి ఫెడరల్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దట్ నో న్యూ కెనాల్స్ విల్ బి బిల్ట్ వితౌట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ సిసిఐ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే భారత్ తోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో తీసుకున్న తర్వాతే ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ దట్ ది ఫెడరల్ గవర్నమెంట్ విల్ నాట్ మూవ్ ఫర్దర్ అంటిల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈజ్ అవాల్డ్ అమంగ్ ద ప్రావిన్సెస్. ఆ ప్రావిన్సెస్ మధ్య అంటే ఈ 4 రాష్ట్రాలు అనుకుందాం మనం, వాళ్ళు ప్రావిన్సెస్ అంటారు, మన రాష్ట్రాలు, వాళ్ళ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేదాకా కొత్త కెనాల్స్ నిర్మాణం చేపట్టద్దు. ఇట్ ఈస్ ఎంగేజింగ్ ఆల్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ టు చార్ట్ అవుట్ ఏ లాంగ్ టర్మ్ కన్సెన్సస్ రోడ్ మ్యాప్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పాలసీ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ పాకిస్తాన్. తేలిపోయింది వాళ్ళ భయం ఏంటనేది ఈ ఒక్క సెంటెన్స్ తోటి తేలిపోయింది. ఎప్పుడైతే భారతదేశం ఈ ఒప్పందం నుంచి ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి మేము తప్పుకుంటున్నాం, దాన్ని స్క్రాప్ చేస్తున్నాం అని ప్రకటించిందో ఆ ఎంబడే వాళ్ళకి నీళ్ల భయం పట్టుకుంది. నీళ్ల భయం పట్టుకున్న తర్వాత ఆ టెర్రరిస్టు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది కూడా మనం ఇంతకుముందు చూసాం, ఇప్పుడు కూడా చూడొచ్చు కావాలంటే. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. సరే చూసాం కదా, ఆయన మాట్లాడింది ఏంటంటే మీరు నీళ్ళు ఇవ్వకపోతే, అంటే మోడీ నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే నీ గొంతు పిసికేస్తా, అది ఆయన మాట్లాడింది. ఇంకా అందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలంటే అది. అక్కడ ఏంటి, వాటర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవటంలో కానీ, అగ్రికల్చర్ పాలసీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పాలసీ చేసుకోవటంలో కానీ మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. దానికి ఒక లాంగ్ టర్మ్ చార్ట్ ఒకటి ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ డిజైన్ చేసి ఇవ్వాలి. మీలో మీరు కొట్టుకు సావకండి, తన్నుకు సావకండి, మీరందరూ కలిసి మీ అభిప్రాయాలు ఇలా కాగితం రూపంలో కాన్ఫిడెన్షియల్గాను సీక్రెట్గాను ఇస్తే ప్రపంచం అంతా చదివిన తర్వాత మేము చదువుతామని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన డెసిషన్ అనమాట. వాటర్ రైట్స్ ఆఫ్ ఆల్ ప్రావిన్సెస్ ఆర్ వాటర్ అప్రోప్రియేట్మెంట్ అకార్డ్ 1991 అండ్ వాటర్ పాలసీ 2018 విత్ ద కన్సెన్సస్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్. మళ్ళీ ఈ 4 ప్రావిన్సులు అంటే మన రాష్ట్రాలు అంటాం, వాళ్ళందరూ పరస్పరం అంగీకరించిన తర్వాత వాటర్ పాలసీ 28 దాంట్లో మనం రాసుకున్నాం. ఆ అకార్డ్ 1991 ఒప్పందం 1991లో జరిగింది. టు అలై ద కన్సర్న్స్ ఆఫ్ ఆల్ ప్రావిన్సెస్ అండ్ టు ఎన్ష్యూర్ పాకిస్తాన్స్ ఫుడ్ అండ్ ఎకలాజికల్ సెక్యూరిటీ. అయిపోయింది కదా, ఫుడ్ అండ్ ఎకలాజికల్ సెక్యూరిటీ. ఎప్పుడైతే సింధు నదీ జలాలు భారత్ నుంచి 80% పాకిస్తాన్లో పారవో, అంటే సింధు ప్రాంతాన్ని, పంజాబ్ ప్రాంతాన్ని, సింధు ప్రాంతాన్ని తడపవో, ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక మేజర్ కన్సర్న్ కాబోతోంది. దేశంలో అంతర్యుద్ధం రాబోతోంది అనే దానికి సంబంధించిన ప్రాథమికమైన వాక్యం ఇది, ప్రథమ వాక్యం. అంతే కదండి, దేనికైనా వాటర్ ఉంటే కదా పంట పండేది. పంట పండితే కదా 4 వేళ్ళు లోపలికి వెళ్ళేవి, కడుపు నిండా అన్నం తినగలిగేది, కనీసం రోజుకో పూట తినగలిగేది. అలాంటి జీవధారని భారతదేశం ఆపేస్తోంది. అందువల్ల మనం జాగ్రత్త పడాలి. ఎవరికి చేతనైనంత మేరకు వాళ్ళు నీళ్లు దాచుకోండి, బోర్లు తవ్వుకోండి అని రేపు పొద్దున ఇంకో డెసిషన్ రాబోతుంది. ప్రైమ్ మినిస్టర్ హెమరాయిడ్స్తో బాధపడుతూ ఆ మిలిటరీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన దాని మీద గుండె దిటవు చేసుకుని మరీ సంతకం పెట్టి ఇంకో డెసిషన్ కూడా ఇవ్వబోతున్నారు. టు అలే ది కన్సర్న్స్ ఆఫ్ ఆల్ ప్రావిన్సెస్, వీళ్ళందరి కన్సర్న్స్ని, ఆందోళనని దృష్టిలో పెట్టుకొని, అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని, అండ్ టు ఎన్ష్యూర్ పాకిస్తాన్స్ ఫుడ్ అండ్ ఎకలాజికల్ సెక్యూరిటీ. ఫుడ్ అండ్ ఎకలాజికల్, పర్యావరణ భద్రత. ఎప్పుడైతే జీవధార ప్రవహించదో పర్యావరణం దెబ్బతింటుంది, భూమి నెరలిస్తుంది, పంటలు పండవు. ఏ కమిటీ ఈజ్ బీయింగ్ ఫార్మ్డ్ విత్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది ఫెడరేషన్ అండ్ ఆల్ ప్రావిన్సెస్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మెంబర్స్, ఫెడరల్ మెంబర్స్ అలాగే మెంబర్ ప్రావిన్సెస్ నుంచి ఒక కమిటీని ఫామ్ చేస్తున్నాము. ది కమిటీ విల్ ప్రపోజ్ సొల్యూషన్ టు పాకిస్తాన్స్ లాంగ్ టర్మ్ అగ్రికల్చరల్ నీడ్స్ అండ్ వాటర్ యూస్ ఆఫ్ ఆల్ ప్రావిన్సెస్ ఇన్ లైన్ విత్ ది 2 కన్సెన్సస్ డాక్యుమెంట్స్. ఈ కమిటీ ఏం చేస్తుందంటే 4 ప్రావిన్సెస్ కొట్టుకు సాగకుండా మీరందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక ఉమ్మడి దీర్ఘకాలిక వ్యవసాయ ప్రణాళికను రూపొందిస్తుంది. అది అలాగే వాటర్ని ఎంత ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని వాళ్ళకి అర్థమైపోయింది. సింధు జలాలు ఇక పాకిస్తాన్లో పారవు. భారతదేశం అక్కడ డ్యామ్ కట్టొద్దన్నాం కాబట్టి జమ్మూ కాశ్మీర్లో కిందెళ్ళు ఎక్కడో డ్యామ్ కట్టుకుంటుంది, హిమాచల్ ప్రదేశ్లోనో పంజాబ్లోనో. అక్కడి నుంచి కెనాల్స్ తవ్వుకుంటూ మిగిలిన అన్ని రాష్ట్రాలకి ఆ నీటిని మళ్లిస్తుంది. ఆ డ్యామ్ కట్టుకోకూడదు అనేది అక్కడే కదా, అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. నెహ్రూ గారి విపరీత పాండిత్యం వల్ల ఆ రోజు చేసుకున్న అగ్రిమెంట్ ఇది. సో అక్కడ కట్టుకోవద్దు అనేది కదా, అక్కడ కాకుండా కిందేళ్ళు కట్టుకుంటారు హిమాచల్ ప్రదేశ్లోనో పంజాబ్లోనో. హర్యానాలో అయితే భూతలం మీద పారాల్సిందే నీరు, వాళ్ళకి వాటర్ రిసోర్సెస్, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ లేవు. సో అక్కడ కెనాల్స్ తవ్వుకుంటారు. హర్యానా నుంచి ఢిల్లీకి కనెక్ట్ అవుతుంది.
అలాగే హర్యానా నుంచి కిందకి వెళ్తే యూపీకి, మళ్ళీ రాజస్థాన్ నుంచి గుజరాత్కి కూడా అవసరమైతే కనెక్ట్ అవుతుంది. అలా 80% వాటర్ సింధు జలాలు భారతదేశంలో నీరు అందని ప్రాంతాలకు వెళ్తాయి అనే దాని మీద అవగాహన వాళ్ళకి వచ్చేసింది. మనం ఏ మాటకు ఆ మాట చెప్పాలండి. తెలివితేటలు ఒకటి సొత్తు కాదు, ఒక దేశం సొత్తు కాదు, ఒక మనిషి సొత్తు కాదు, ఒక మతం సొత్తు కాదు, ఒక ప్రాంతం సొత్తు కాదు, ఒక నాగరికత సొత్తు కాదు. తెలివితేటలు మతాలకి, ప్రాంతాలకి, అలాగే భాషలకి, భావాలకి అతీతంగా ఉంటాయి. సో అక్కడ కూడా మంచి ఉద్దేశంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, దేశంలో 3 పంటలు పండాలని కోరుకునే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు, మంచిని కోరుకునే మనుషులు ఉన్నారు. 85% పాకిస్తాన్ జనాభా పక్కోడు బాగుండాలి, మన ఇంటికి వస్తే వాడికి ఆతిథ్యం ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలని కోరుకునే జనాభా. నేను మాట్లాడుతున్నది సగటు పాకిస్తానీ పౌర సమాజం గురించి మాట్లాడుతున్నా. లీవ్ అబౌట్ 15%. ఈ ఉగ్రవాదులు, సైన్యం, ఐసిస్, జిహాదు ఈ బ్యాచ్నంతా పక్కన పెట్టేయండి. వీళ్ళు కాదు, 85% జనాభా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని, వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతూ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ముందుకెళ్ళే రకం. వాళ్ళందరి ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు పనిచేసే మంచి మనసున్న, మంచి హృదయం ఉన్న శాస్త్రవేత్తలు ఉన్నారు. అలాగే మానవీయ సమాజం ఉంది పాకిస్తాన్లో. పాకిస్తాన్ని మనం ఎప్పుడూ ఒక కోణంలో చూడొద్దండి, ఉగ్రవాద కోణంలో చూడొద్దు. ఉగ్రవాద కోణంలో చూద్దాం, కానీ 15%కే పరిమితం చేద్దాం. 85% జనాభా ఇచ్చిపుచ్చుకునే రకం. మా ఇంటికి వచ్చినప్పుడు మేమే నీకు ఇస్తాం, మీ ఇంటికి వచ్చినప్పుడు మేమే నీకు తెస్తామని చెప్పే సౌహార్ద్రపూర్వక హృదయాలున్న పాకిస్తాన్ జనాభా ఉంది అక్కడ. వాళ్ళకి మన సాలిడారిటీ ప్రకటిద్దాం, వాళ్ళకి సంఘీభావం ప్రకటిద్దాం. ఎవరైనా పట్టెడన్నం కోసం, లేకపోతే గుక్కెడి నీళ్ళ కోసం అవి లేక ప్రాణాలు వదులుతున్నారంటే చలించిపోయే మనస్తత్వం ఉన్న భారతీయ సమాజం మంది. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సాలిడారిటీ. అటువంటి సమాజానికి, పౌర సమాజానికి మనం పరిపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారో ఒకసారి చూద్దాం. వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ కమోడిటీస్ అండ్ ద మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ దిస్. వాళ్ళు కనుక్కున్నారట, వాటర్ ఏంటి, చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సింది, సంరక్షించుకోవాల్సిన ప్రకృతి ఇచ్చిన వరం. ఇది మన రాజ్యాంగ నిర్మాతలు కనుక్కున్నారు. అంతకుముందు ఎవరు కనుక్కోవాలి? ఐన్స్టీన్ కనుక్కోవాలి, ఆర్కిమిడీస్ కనుక్కోవాలి, వీళ్ళు కనుక్కున్నారు. అండ్ mandating all water disputes to be resolved amicably through mutual understanding and concerns of any provinces shall be addressed through due diligence amongst all stakeholders. ఏం లేదు, భారతదేశం నీళ్ళు ఆపుతుంది. ఇవాళ కాకపోతే ఒక ఏడాది తర్వాత అయినా మనం పంటలు పండే భూములన్నీ నెరలిస్తాయి, మన జీవధార ఆగిపోతుంది. మనం కొరితో తలగొక్కొని తెచ్చిపెట్టుకున్న ప్రమాదం, నేలకు పోయి ఇది నెత్తికి రాసుకొని పక్కనున్న భారతదేశాన్ని మతం పేరుతో దాడులు చేసి భారతదేశం మీద ఒక 26 మంది హిందువుల్ని పొట్టన పెట్టుకొని ఇవాళ ఎంటైర్ భారత జాతి ఆగ్రహాన్ని మనం చవి చూడాల్సి వస్తుంది. సంబంధం లేని 85% పౌర సమాజం, పాకిస్తాన్ పౌర సమాజం ఈ బాధని, ఈ వేదనని ఎదుర్కోబోతోంది ఇవాళ. నేనైతే స్ట్రాంగ్లీ అంటే ఈ లెటర్ అడ్రస్ చేసిన వాళ్ళు ఒకవేళ ఇది నిజమే అయితే కనుక, ఇంత మానవీయ కోణంలో రాసిన వాళ్ళకి కూడా నేను సెల్యూట్ చేస్తాను. సగటు పాకిస్తాన్ పౌర సమాజం పట్ల కన్సర్న్తో రాసిన ఈ లెటర్కి మనం సాలిడారిటీ. ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు ఆహారం లేకనో, మంచినీళ్ళు లేకనో, తాగడానికి గుక్కడి నీళ్ళు లేకనో ప్రాణాలు వదులుతారనే ఒక ఆలోచనే చాలా భయానకమైంది. మనం పాకిస్తాన్ ఉగ్రవాదులకున్న క్రూయల్ మైండ్ సెట్ మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరికీ లేదు, పాలకవర్గానికి లేదు, ప్రతిపక్షానికి కూడా లేదు. రాజకీయం కోసం వాళ్ళు ఏదో పరస్పరం కొట్టుకుంటారేమో కానీ పక్క మనిషి అరే పడిపోతున్నాడంటే వాడి మొత్తం ఏంటో, వాడి కులం ఏంటో ఆలోచించి వాడికి సాయం చేయరు. రోడ్డు మీద ఎవరో వడదెబ్బ కొట్టి పడిపోతేనే లేపి వాడి ముఖం మీద మతం చూసి, ముఖం మీద మచ్చ చూసి మంచినీళ్ళు ఇవ్వకుండా ఆగి వెనక్కి వచ్చే రకాలు ఇక్కడ ఎవరు లేరు. అక్కడ ఉంటారు. అడిగి కనుక్కొని ప్యాంట్లు ఇప్పి చెక్ చేసి మరీ చంపే జనం అక్కడ ఉండొచ్చు కాక వాళ్ళు కూడా 15%. సో పరస్పరం ఈ 4 ప్రావిన్సెస్ అలాగే ఫెడరల్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని మనం వాటర్ ప్రాబ్లమ్ని అధిగమిద్దాం. తేటతెల్లమైపోయింది, సింధు జలాలు పాకిస్తాన్కి ఇక రావు. ఇవాళ కాబట్టి వచ్చేది అష్టదిగ్బంధనం చేస్తుంది భారత్. సైనిక చర్యలు అయితే ఉండవు, ఇది చాలు. ఆర్థిక దిగ్బంధనం, అష్టదిగ్బంధనం అన్ని వైపులా. నువ్వు నీ గగనతలం మించి భారతదేశ విమానాలు ఎగరకుండా చేస్తానని చెప్పావు కదా ఆయన అబ్బాసీ అనే మినిస్టర్ ఫర్ రైల్వేస్. ఇవాళ నీ సమాజం తాగటానికి గుక్కెడి నీళ్లు లేకుండా భారతదేశం చేయగలడు. పెచ్చవేషాలు ఇస్తే సమాధానాలు ఇలాగే ఉంటాయి. నువ్వు ఎగరనీయకపోయినా పక్క నుంచి వెళ్ళి సముద్రంలోంచి వెళ్తారు వాళ్ళు. నీ భూభాగం నుంచి ఎగిరి వెళ్ళాల్సినంత కర్మ, దౌర్భాగ్యం భారతదేశానికి పట్టలేదు. ఒకటి నష్టపోయేది నువ్వు. రేపు పొద్దున నీ నౌకలు కరాచీ పోర్ట్ నుంచి బయలుదేరి మరి బే ఆఫ్ బెంగాల్ నుంచి యువతలకి ఇటంతా తిరిగి రావాలంటే ఇంటర్నేషనల్ వాటర్స్లో నీకు ఎంట్రీ లేకుండా చేయగల సమర్థత భారతదేశానికి ఉంది. అబ్బాసీ నువ్వేం చదువుకున్నావో మాకు తెలియదు, బట్
కనీస ఇంగిత జ్ఞానం ఉన్న ఒక పార్లమెంటేరియన్గా నువ్వు మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. మీ జనాల్లో ఉద్రేకం రెచ్చగొట్టడానికో లేకపోతే భావోద్వేగాల్ని దాన్ని పండించడానికో నువ్వు చెప్పే మాటలు అక్కర్లేని మాటలు ఉన్నాయి చూసావా. నీ సమాజానికి నీ కంటితో నీ వేలిని నువ్వే పొడుచుకుంటున్నావు. అది అంతర్జాతీయ సమాజం నీకు చెప్తోంది. ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్, ఆఫ్టర్ డెలిబరేషన్ ది కౌన్సిల్ డిసైడెడ్ దట్ ది ప్రొవిజనల్ ECNEC approval dated 7th February 2024 for construction of new canals and IRSA water availability certificate issued in this meeting dated 17 Jan 2024 be returned. ఇంతకుముందు జనవరి 17వ తేదీన ఫిబ్రవరి 7వ తేదీన ఈ ECNEC అప్రూవల్ చేసింది, అలాగే IRSA అప్రూవల్ చేసిన సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా అవైలబిలిటీస్, వాటన్నిటినీ మనం వెనక్కి పంపించేస్తున్నాం, ప్రస్తుతానికి ఆపేద్దాం న్యూ కెనాల్స్కి సంబంధించి. Planning Division and IRSA are directed to ensure consultation with all the stakeholders in the interest of the national cohesion and to address any and all concerns until mutual understanding is reached. ఫైనల్గా 4 ప్రావిన్సెస్లో కూడా పరస్పర అవగాహన కుదిరేంత వరకు కూడా ఈ యథాతథ స్థితి కొనసాగించాలి, కెనాల్స్ నిర్మాణం ఆపాలి. మన ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన అంశాలు అంటే నేషనల్ కోహెషన్, దేశం మొత్తం ఒక తాటి మీద నడవాలి. అరే భయ్, ఇన్నాళ్ళకి మీకు ఒక భావన, మంచి భావన సద్భావన కలిగింది, దేశం మొత్తం ఒక తాటి మీదకి రావాలి. దేనికోసం? ఫుడ్ అండ్ వాటర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ప్రజల గురించి ఆలోచించే ఒక ఆలోచన, అసలు ఆ థాట్ ప్రాసెస్ మీకు వచ్చిందంటేనే మీలో కూడా మానవత్వం ఉందని తెలిసిపోతుంది. నేననేది పాలకుల గురించి, ప్రజల గురించి కాదు. ప్రజలు 85% పౌర సమాజం ఇంకొకళ్ళని ఆహ్వానిస్తుంది, అక్కడికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. వ్యక్తిగతంగా నేను స్వీకరించాను పాకిస్తానీల ఆతిథ్యం, వాళ్ళేంటో వ్యక్తిగతంగా నాకు తెలుసు. జర్నలిస్ట్గా వెళ్ళినప్పుడు, టూర్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం, వాళ్ళు చూపించిన ప్రేమ నేను పర్సనల్గా తెలుసు, నాకు తెలుసు అది. సో ఆ పౌర సమాజం ఆలోచన నాకు తెలుసు, చాలా బ్రాడ్ మైండెడ్ పౌర సమాజం అది. ఇంకొకళ్ళ వ్యవహారాలు వాళ్ళు జోక్యం చేసుకోరు సాధారణ పౌరులు. వాళ్ళ ఉద్యోగాలు ఏవో, వాళ్ళ వ్యాపారాలు ఏవో, వాళ్ళ చదువు సంధ్యలేవో, వాళ్ళ ప్రార్థనలేవో, పొరపాటును కూడా వచ్చి గలాటా చేసే తత్వం ఉన్న వాళ్ళైతే అక్కడ వాళ్ళు కాదు. వాళ్ళ గురించి మొదటిసారి మీ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారంటే పాకిస్తాన్ మనస్ఫూర్తిగా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. నేనైతే వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నాను. మీ ప్రజలకి గుక్కడి నీళ్లు, మీ భూములకి పండటానికి కావాల్సినంత సాగునీరు ఆ దేవుడే మీకు అందివ్వాలి, ఇంకో మార్గం లేదు. ప్రజలకు చెప్పేది ఏంటంటే, పాకిస్తాన్ ప్రజలకి, మీరు టెర్రరిస్టుల చేతుల్లో ఉన్నారు, వాళ్ళ మీద తిరుగుబాటు చేసి ఒక ప్రజాస్వామిక దేశం ఏర్పాటు చేసుకుంటే మీ సమస్యలకి పరిష్కారం ఇట్టే దొరుకుతుంది.